నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు మహాశక్తివంతమైన పంచమి తిథి అండి. మనందరికీ తెలుసు వారాహి అమ్మవారికి పంచమి తిథి రోజున విశేషమైన పూజలు అనేవి మనం చేస్తూ ఉంటామని. అంతేకాకుండా ఏదైనా ఒక సమస్యతో ఉన్నప్పుడు వాళ్ళు 5 పంచమి తిథులు కనుక అమ్మవారి దగ్గర మొక్కుకొని మనం పూజలు చేయగలిగితే ఖచ్చితంగా అలా ఎలాంటి ఒక సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది అనేది మనందరికీ తెలుసండి. అంతేకాకుండా సప్త మాతృకలలో 5వ స్థానంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారిని పంచమీ దేవిగా భావిస్తూ మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాంటి పంచమీ తిథి మనకి మంగళవారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం అండి. అంటే ఏప్రిల్ 21వ తారీఖు ఈరోజు రాత్రి వరకు కూడా మీరు అమ్మవారిని తలుచుకొని ఏదైనా పూజలు పరిహారాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీ కోరికలు అనేది తీరతాయండి. అలాగే ఈరోజు శక్తివంతమైన ఒక 5 మాటల్ని తెలియజేయడం అనేది జరిగిందండి. ఈ 5 మాటల్ని కూడా కలిపి మీరు ఒక 5 నిమిషాలు కనుక అనుకోగలిగితే మీరు ఎలాంటి విషయం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నా కూడా, ఈ పూజలు చేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుందండి. ఇంకా పరిహారం ఏంటి, ఇంకా ఆ 5 మాటలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా మనం వారాహి అమ్మవారి గురించి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో రకాల మంత్రాలని పరిహారాలని తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారాహి అమ్మవారి గురించి తెలియదక్క నాకు ఇంతవరకు అని అన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మవారిని పూజిస్తే మనకి చాలా భయం కదక్క, ఎలాగ అమ్మవారి ఫోటో ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చా లేదా అన్న వాళ్ళ వరకు కూడా ఈరోజు అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుందండి. ఎంతోమందికి మన ఛానళ్ళ ద్వారానే అమ్మవారిని తెలియని వాళ్ళు మేము తెలుసుకుంటున్నామక్క, అసలు ఇలాంటి దేవత ఉన్నారనే తెలియదు అని కూడా చాలామంది అనేవారు. అలాగా ఈరోజు అక్క అమ్మవారి గురించి ఇంకేం పరిహారాలు చేయాలి, పంచమీ తిథి ఎప్పుడు వస్తుంది, అసలు పంచమీ తిథి రోజున పూజలు ఎలా చేసుకోవాలి అనే వాళ్ళ వరకు కూడా ఎంతోమంది భక్తులండి అమ్మవారిని నమ్మి ఈరోజు చేస్తున్నారు. అమ్మవారు కూడా వాళ్ళ నమ్మకాలని కాపాడుతూ ఆవిడ ఈ కలియుగ దైవంగా అమ్మవారు అందరికీ కూడా తోడుగా ఉండి కాపాడుతూ ఉన్నారు. ఇంకా చాలామందికి ఉన్న డౌట్ అండి, అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చి పెట్టుకోవచ్చాక. చాలామంది అంటున్నారు అమ్మవారు ఉగ్రదేవత కదా, మనకి ఏదైనా సరే ఆటంకాలు కానీ లేదంటే కనుక ఏదైనా మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అని కొంతమంది భయపడుతున్నారక్క అని అంటున్నారండి. అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారు చెడు పనులు చేస్తూ ఎవరినైతే మనశ్శాంతి లేకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి శత్రువులకు మాత్రమే అమ్మవారి ఉగ్రదేవత అండి. మనం మామూలుగా మన పని మనం చేసుకుంటూ న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి అమ్మవారి ఉగ్రదేవత ఎలా కనిపిస్తారండి. అమ్మవారు కోపంలో ఉన్నప్పుడు మాత్రమే ఉగ్రదేవతగా మారి వాళ్ళని శిక్షించడం కోసం అలాగా మారడం అనేది జరుగుతుంది. కానీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. నిజంగా అలా భయంతో నిజంగా అండి మనం ఒక ఫోటో తెచ్చుకోవాలన్నా లేదంటే విగ్రహం తెచ్చుకోవాలన్నా అమ్మవారి ఆశీస్సులు లేనిదే మనం చేయలేమండి. మనందరము అనుకుంటూ ఉంటాం మనం తెచ్చుకోవాలి, మనం వెళ్ళాలి, మన ఇంట్లో పూజలు చేసుకోవాలి అని. అమ్మవారు డిసైడ్ చేసుకుంటే మాత్రమే, అంటే అమ్మవారు నిర్ణయించుకుంటే మాత్రమే మన ఈ పూజలు కానీ అమ్మవారి ఫోటో కానీ తెచ్చి పెట్టుకోగలం. ఒకవేళ అక్క మాకు ఫోటో పెట్టుకోవడానికి కుదరదు, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం భయపడుతున్నారు అని అనుకున్న వాళ్ళు పర్వాలేదండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీరు మనసులో అమ్మవారిని తలుచుకొని మీరు వెలిగించే దీపారాధనలో అమ్మవారిని చూడొచ్చు అన్న విషయాన్ని కూడా మనం తెలియజేశాము. ఎంతోమంది కూడా అలాగే ఫాలో అవుతూ ఉన్నారు. నేను అంటే దగ్గర 3 సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకున్నామండి. చక్కగా అమ్మవారి దయ వల్ల బాబా దయ వల్ల చక్కగా ఉన్నాము. అమ్మవారి విగ్రహం అనేది మనకి ఒక ఇంచు దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు కూడా, అంటే చిన్న విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా వెండి విగ్రహాన్ని కానీ లేదంటే రాగితో చేసిన విగ్రహం కానీ మనం పెట్టుకోవచ్చు. చాలా వరకు కూడా మంచి శక్తి, మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ శక్తి అనేది ఇంట్లోకి రాకుండా అమ్మవారు కాపాడుతూ ఉంటారండి. పెద్ద విగ్రహాలు అనేవి పెడితే కనుక అభిషేకాలు పూజలు చేయాలన్న ఆలోచన కోసం పెద్దవి పెట్టకూడదు అని అంటారు. ఇంకా అలా దీపారాధనని ఈరోజు మీరు వెలిగించుకోండి. నెయ్యితో దీపారాధన వెలిగించుకోండి. లేదంటే కనుక 5 మనకి పంచముఖ దీపం అనేది ఉంటుంది కదా, 5 ఒత్తులని వేసుకొని నెయ్యితో దీపారాధన వెలిగించుకోవచ్చు. లేదంటే కుంకుమతో తయారు చేసే ఒత్తులని ఈ పంచమీ తిథి రోజున మనం చేసుకోవచ్చండి. అంటే అలాంటి ఒత్తులను వేసి ఈరోజు దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదు దీపాన్ని కూడా వెలిగించడానికి కుదరలేదక్క, నేను ఈ పరిహారం చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. మాకు ఆఫీస్ పని ఉందక్క, మేము బయటికి వెళ్ళిపోతున్నాము, ఈరోజు దీపారాధన చేయడానికి కుదరదు అని నిజంగా మీరు ఏ పరిహారం చేసినా పూజ చేసినా కూడా సాయంత్రం పూట చేసుకోండి ఫ్రెండ్స్, 7 గంటల తర్వాత. ఎందువల్లనంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి నిజంగా రాత్రి అంటే చీకటి పడే కొద్దీ అమ్మవారికి శక్తి అనేది పెరుగుతుందంటండి. అందువల్ల మీ కోరికలు కానీ కష్టాలు కానీ
కానీ అమ్మవారు చక్కగా వినడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఈరోజు సాయంత్రం అండి, నిజంగా 8 గంటల నుంచి 9 గంటల సమయంలో, ఈరోజు మంగళవారం అండి, మనకి అమ్మవారికి మంగళవారము శుక్రవారాల్లో కూడా విశేషంగా చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 5 మాటల కల శక్తివంతమైన ఒక బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం అండి. ఏంటి ఆ మంత్రము అనంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అనే ఈ 5 బీజాక్షరాలు కలిపినట్టుగా ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు అండి, 8 గంటల నుంచి 9 గంటల సమయంలో అనుకుంటే చాలా మంచిది. లేదు అని అనుకున్న వాళ్ళు మీరు రాత్రి 12 గంటల లోపైనా సరే మీరు అనుకోవచ్చు. మీరు రాయగలిగితే ఇంకా ఒక నోట్బుక్ తీసుకొని మీరు ఒక 108 సార్లు రాసి చూడండి. మీకు ఎలాంటి ఒక శక్తి అనేది మీకు పెరగాలి అన్న కొత్త కొత్త ఆలోచనలు, బిజినెస్ గురించి ఆలోచనలు కానీ, సంపద అనేది అభివృద్ధి చెందాలి అన్న విషయం కోసం మీరు చేస్తున్నా సరే, దేనికోసం చేస్తున్నారు అనేది మీరు మనసులో అనుకొని ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు అనుకోండి. చాలా విపరీతమైన శక్తి ఉంటుందండి ఈ మంత్రానికి. నేను లక్ష్మీ కుబేరుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా అండి, అక్కడ ఈ మంత్రాన్ని అనడం అనేది నేను విన్నానండి. చాలా శక్తివంతమైన మంత్రం అంటండి. అందువల్ల అమ్మవారి కోసం మనకి వరాహి అమ్మవారి కానీ, లక్ష్మీ కుబేరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారికి కానీ, ఏ అమ్మవారికైనా సరే ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటిది ఇలాంటి సమయంలో అంటే పంచమి తిథి సమయంలో మనం అనుకోవడం అనేది ఇంకా విపరీతమైన శక్తిని మనం పొందవచ్చు. మీరు ఒక్కసారి ఈరోజు అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి సమస్య అయినా సరే ఇట్టే మన దగ్గర నుంచి తొలగిపోవాల్సిందే. ఇంకా అమ్మవారి ముందు మీరు ఒక దీపారాధన వెలిగించినప్పుడు ఆవిడికి నైవేద్యంగా మీరు ఇంకే 5 రకాల నైవేద్యాలు చేసి పెట్టాలి అని అంటారు. మీరు 5 రకాలు చేయాలని కంపల్సరీ ఏమీ లేదండి. అమ్మవారికి ఇష్టమైన ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, లేదంటే బెల్లం పానకమునైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలాంటి పంచమి తిథులలో మీ కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా అమ్మవారు నెరవేర్చడానికి ముందుకు నిలబడతారండి. అమ్మవారికి రెడ్ కలర్లో అంటే ఎరుపు రంగులో ఉన్న పువ్వులని కూడా అమ్మవారికి అలంకరించుకోండి. చాలా మంచి విశేషం ఈరోజు. మీ కష్టాలన్నీ కూడా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మవారి దగ్గర. ఇది అండి ఈరోజు వీడియో. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.